బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పద్దయ్య వీధిలో కన్న తల్లిని తమ్ముడిని కత్తితో నరికి హత్య చేశాడు గునుపూడి శ్రీనివాస్. దీంతో మహాలక్ష్మి రవితేజలు స్పాట్లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక మృతులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం కన్న కొడుకే కసాయిగా మారి తల్లిని చంపేసిన ఘటన చోటు చేసుకోవటం. అయితే పోలీసుల విచారణలు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? రత్న, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి తన తల్లితో పాటు తన తమ్ముడిని కూడా అత్యంత దారుణంగా పాశవికంగా ఈ రోజు తెల్లవారుజామున హత్య చేశాడు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని వారి బంధువులు చుట్టుపక్కల వారు చెప్తున్నారు. హత్య చేసిన తర్వాత అంటే భీమవరం సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్నటువంటి ఈ గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజను కూడా తెల్లవారుజామున 4-4:30 ప్రాంతంలో హత్య చేసిన తర్వాత 112 అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తల్లిని తమ్ముడిని చంపేశాను, ఎక్కడ లొంగిపోవాలి, ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళమంటారు అంటూ కూడా కంట్రోల్ రూమ్ వాళ్ళని అడగటంతో వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి. వెంటనే అక్కడ ఏదైతే గస్తీలో ఉన్న పోలీసుల్ని వారి ఇంటికి పంపించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు గునుపూడి శ్రీనివాస్ ని. కోవిడ్ సమయంలో గునుపూడి శ్రీనివాస్ తండ్రి మరణించడంతో అప్పటి నుండి అతనికి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లి అలాగే తమ్ముడు శ్రీనివాస్ ని బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళి గొడవలు కొని తెచ్చుకోవద్దు, ఇంట్లోనే ఉండాలంటూ కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, కొంత మంచిగా జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవి నచ్చని శ్రీనివాస్ గత కొంతకాలంగా వారి మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఆ కోపంతో తనని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అనే కారణంతో అత్యంత దారుణంగా తల్లి మీద కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయినటువంటి తమ్ముడు రవితేజను కూడా అదే కత్తితో నరికి చంపడం జరిగింది. శ్రీనివాస్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని మానసిక పరిస్థితిని బట్టి అతన్ని వైద్యులకి వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే చుట్టుపక్కల వారు ఎస్పీకి చెప్పడం జరిగింది అతని మానసిక పరిస్థితి సరిగా లేదు, గత కొంతకాలంగా తల్లి తమ్ముడితో గొడవ పడుతూ వస్తున్నారని. వీరికి ఒక సోదరి కూడా ఉంది, బెంగళూరులో ఆమె నివాసం ఉంటుంది. సో ఆమె వచ్చిన తర్వాత గునుపూడి శ్రీనివాస్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి మహాలక్ష్మి చనిపోయినటువంటి మహాలక్ష్మి అట్లాగే రవితేజ ఇద్దరు మృతదేహాలను కూడా భీమవరం ఏరియా ఆసుపత్రి మార్చురీకి అయితే తరలించారు. రత్న, రైట్ సాగర్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మతిస్థిమితం లేని వ్యక్తికి మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు తల్లిని అలాగే తమ్ముడిని హత్య చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎటువంటి సమాధానం చెప్తున్నారు? రత్న, గునుపూడి శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేదు అని అయితే బంధువులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ దృష్టికి కూడా ఇదే విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అతను కొంత బయటికి వెళ్ళిన తర్వాత మార్కెట్ లో అందరితో గొడవ పడుతుంటాం, చిన్న విషయానికి ఘర్షణ పడుతుంటాం, ఆ గొడవలన్నీ కూడా మరలా ఇంటికి రావటం, కొంత అక్కడ డిస్టర్బ్ వాతావరణం ఉండటంతో అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజ కొంత అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో చూపిస్తున్నామని చెప్తున్నారు. ఆసుపత్రికి సంబంధించి అక్కడ అతని వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే కోవిడ్ తర్వాత అతను ఈ విధంగా కొంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, మన స్నేహితులతో ఎక్కువగా కలవకపోవటం, వీటన్నిటికి కారణాల నేపథ్యంలో తల్లి తమ్ముడు అడ్డుకుంటున్నారు అనే ఆగ్రహంతోనే అతను ఈ హత్యలు చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే అతనే మరలా చంపేసిన తర్వాత 112కి ఫోన్ చేయడం కానీ, అంటే ఒకవేళ శ్రీనివాస్ ముందు ఎవరితోన్నా మాట్లాడాడా, లేకపోతే హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత దారుణంగా అతని మానసిక పరిస్థితి ఎందుకు మారింది అనే దాని మీద బంధువుల నుండి కూడా పోలీసులు సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.